నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ఉమా, మాది ఖమ్మం. నేను 2 సంవత్సరాలయింది ధ్యానం చేయబట్టికి. లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం కూడా వచ్చాను. చాలా 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 టేస్టీగున్నాయి. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి శతకోటి వందనాలు చెప్పొచ్చు. ఇంతమంది జనానికి ఇలా ఇంత నీట్‌నెస్ ఇంటి దగ్గర కూడా ఇట్లా ఉండదు. చాలా అద్భుతంగా ఉంది మేడం ప్రోగ్రామ్. చాలా ఇవాళ ఏం బాగుంది. తిన్నారండి బ్రేక్‌ఫాస్ట్‌లో? ఇవాళ మైసూర్ బోండా, ఉప్మా మేడం. చట్నీ ఏశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ముందర మన పరమ గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి కోట్ల కోట్ల కృతజ్ఞతలు. ఆయన లాంటి వ్యక్తి మళ్ళీ నాకు బాడీ పరంగా ఉండాలని బాగా కోరిక. అలాంటి వ్యక్తి పుట్టి పెరగడేమో అని బాధ, కానీ పుట్టాలని ఉంది నాకు. 1 ఇయర్ అయింది నేను ధ్యానంలోకి వచ్చి. ఇక్కడ ఫుడ్, ఇక్కడ సేవాదాలు చేస్తున్నాను, చైర్లు వేస్తున్నాను, ఇక్కడ వడ్డిస్తున్నాను. నాకు సేవ చేయటం అంటే చాలా ఇష్టం. పత్రిజీ గారి నుంచి నేర్చుకున్నాను. ధ్యానంలోకి వచ్చి నాకు అంతకుముందు బాగా టెన్షన్గా ఉండేదాన్ని. చాలా ధైర్యంగా ఉన్నాను. ఇక్కడ ఫుడ్ మాత్రం ఇక ప్రపంచంలో ఎవరు బెటరు. పత్రిజీ మరి ఏం తిన్నారమ్మా టిఫిన్‌లో? రోజు బోండా, ఉప్మా చాలా 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 బాగుంది. ఆ సారు ఆత్మ మనందరినీ ఆత్మజ్యోతిలాగా మన్ని వెలిగిస్తుంది. మనిషి లేడు అనేది అనుకోకూడదు అనేది నా ఉద్దేశం. ఇక్కడే ఉన్నాడు, ఎక్కడా ఉన్నాడు, ప్రపంచం మొత్తం ఆయనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలని నా కోరిక. థ్యాంక్ యూ అండి. బాడీ పరంగా. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శివాజీ అండి. మాది తిరుపతి. ఈ యొక్క సొసైటీకి వచ్చి 25 ఇయర్స్ అవుతా ఉంది. సో పత్రి గారితో దగ్గర ఉండి నేను ట్రావెల్ చేశాను. లాస్ట్ ప్రయాణం లడాక్ కూడా ఆయనతో పాటు ఉన్నాను. ఆయనతో పాటు నేను ఒక్కడే ఉన్నాను. సో నా వర్క్ వచ్చి పిరమిడ్ నిర్మించడము. సుమారు మన ద్వారా ఒక 1500 పిరమిడ్ దాకా నిర్మించాము మనము. సో ఈ యజ్ఞం మహా ఆనందాన్ని, ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని, శక్తిని ఇస్తున్నటువంటి ఈ మహానుభావుడి ద్వారా, ఆయన యొక్క ఎనర్జీ ద్వారా భూమండలం అంతా కూడా సస్యశ్యామలంగా ఆనందంతో ఆత్మజ్ఞానం 100% ప్రతి ఒక్క జీవి కూడా రక్షించబడుతుంది. దానికి పునాది వేసినటువంటి పత్రి గారికి శతకోటి ప్రణామాలు. ఆనందం బ్రహ్మానందం. టిఫిన్ ఎలా ఉంది సార్? టిఫిన్ అమృతం. ఇది పరమ గురువులు వాళ్ళ చేత చేయించబడుతున్నారు. థ్యాంక్ యూ సార్. మీ నుంచి ఇంతమంది పిరమిడ్లను మేము పొందగలిగాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాజమండ్రి అండి, తూర్పుగోదావరి జిల్లా, మల్లేశ్వరం అండి. నేను 10 సంవత్సరాలు అయింది జ్ఞానంలోకి వచ్చండి. చాలా అనుభవాలు అన్నీ జరిగినాయండి. ఇక్కడికి వచ్చి 6 రోజులు అయిందండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మానస, పెద్దపల్లి డిస్టిక్ కమాన్పల్లి నుంచి వచ్చాను. ఎన్నేళ్ళుగా ధ్యానం చేస్తున్నాను? 12 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను, కానీ 1 ఇయర్ నుంచి బాగా డీప్గా వెళ్ళిపోయినా మేడం. అనిపిస్తుంది మరి ధ్యాన ప్రయాణం? ధ్యాన ప్రయాగం అంటే ఇది ఒక మహా అద్భుతం. ధ్యాన ప్రయాణంతో పాటు ఈరోజు టిఫిన్ ఎలా ఉంది, ఏం పెట్టారు? బోండా పెట్టారు, ఉప్మా పెట్టారు, చట్నీ పెట్టారు. అది అమృతం తాగినట్టుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రారాజు. నేను వరంగల్ కాజీపేట నుంచి వచ్చాను. మేము ఇది 4th టైం, ఫస్ట్ నుంచి వస్తున్నాము. మా దగ్గర ధ్యానం కూడా చేస్తాము. నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తా. నేను పిల్లలకు కూడా ధ్యానం గురించి చెప్పి, తెలిసిన వాళ్ళందరూ కూడా, మా ఇంట్లో వాళ్ళు, మా పెద్దనాన్న వాళ్ళందరికీ ధ్యానం గురించి చెప్పి ధ్యానంలో పాల్గొనేటట్టు చేస్తాను. స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చాను ఇప్పుడు ఒక 5 మెంబర్స్ని. వాళ్ళు చాలా అద్భుతంగా ఉందంటే అసలు వాళ్ళు మర్చిపోలేని అనుభూతి అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ టిఫిన్స్ కానీ, భోజనం కానీ, అలా పిరమిడ్లో ధ్యానం కానీ చాలా చక్కగా ఉందని వాళ్ళు ఫస్ట్ టైం రావడం వల్ల వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. అలాగే నేను వాళ్ళకు ఒక సేవ గురించి చెప్పి పత్రిజీ గారి యొక్క ఆశయాన్ని నేను కూడా కొంచెం అందులో ఎంతో కొంచెం పాలు పంచుకున్నాను. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. ఇంతమంది స్టూడెంట్స్ మీరు కూడా తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రవీందర్ రాజు. నేను సుచిత్రలో ఉంటాను. 20 సంవత్సరాలుగా యోగా టీచర్ను. తర్వాత 18 సంవత్సరాల నుంచి ఆక్యుపంచర్ చేస్తున్నాను. ధ్యాన మహాయాగానికి ఎన్నేళ్ళుగా వస్తున్నారు సార్? ధ్యాన మహాయజ్ఞంకి ఇది మొదటిసారి రావడము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము రావాలని, కుదరలేదు. ఒక 30,000 వరకు నా యొక్క స్టూడెంట్స్ ఉంటారు. మేము ఈసారి ఒక 60 మందిమి బస్సులో రావడం జరిగింది. చాలా సంతోషం సార్. అయితే ఈరోజు టిఫిన్ తిన్నారా? టిఫిన్ చేసామండి, ఇప్పుడే అయిపోయింది అల్పారం. ఉప్మా పెట్టారు, బోండా పెట్టారు. చాలా అంటే ఇంతమందికి ఎట్లా ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి మేము అనుకున్నాం ముందు వచ్చేటప్పుడు. అంటే మెంటల్గానే మేము ప్రిపేర్ అయ్యి వచ్చాము. ఒకవేళ అక్కడ బాగా క్రౌడ్ ఉంటే, అక్కడ తినడం కుదరకుంటే బయట ఎక్కడైనా మనం ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ చాలా విచిత్రం అనిపించింది. ఇన్ని వేల మంది వచ్చినా కూడాను ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సిస్టమేటిక్గా, చాలా ఇంప్రెస్ అయ్యేటటువంటి విషయం ఏంటంటే
వాలంటీర్స్ ఇక్కడ అసలు వీళ్ళు కంప్లీట్గా డెడికేట్ అయిపోయి ఎవరో తెలియని వాళ్ళ కోసము వాళ్ళ యొక్క సొంత పనులు వదులుకొని ఇక్కడ దాకా వచ్చి వీళ్ళు ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. రియల్ ఇట్ ఈస్ చాలా గ్రేట్ థింగ్ ఇది. సో ఇంతమంది యొక్క సామూహిక సహకారం వల్లనే ఈ కార్యక్రమం విజయవంతంగా అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నమస్తే అండి, నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? బళ్ళారి మేడం. బళ్ళారి మేము 20వ తారీఖు వచ్చాం మేడం. మీ పేరేంటి? పార్వతి. 20వ తారీఖు వచ్చాము. అంతా చాలా ఒక 500 మంది దాకా వచ్చాం మేడం. మేము 500 అయితే వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు. మేమంతా సేవలు చేద్దామని ఒక 15 మంది ఇక్కడ ఉన్నాము, లాస్ట్ ముగించుకొని వెళ్ళాలని. చాలా సంతోషం అమ్మ. మరి సేవ చేస్తూ ఉంటే జనాలకి ఎలా అనిపిస్తోంది మీకు అనుభూతి? అనుభూతి కాదు మేడం, ఎక్కడ వదిలి వెళ్ళకూడదు అనిపిస్తుంది మేడం. మాకు కాతే సంవత్సరం అయింది మేము చేసేకి. పోయిన సంవత్సరం 5వ రోజుకి ఇక్కడికి వచ్చాను నేను. ఇంకా నేను స్వర్గానికి పోయినట్టు ఉంది. మరి అలుపు లేకుండా ఈ సేవ చేస్తూ ఉంటే ఏం అనిపించట్లేదా మీకు? ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎనర్జీ అనేది ఏం లేదు, ఇంకా చేయాలని అంత తపన వస్తుంది. కానీ చాలా అనిపిస్తుంది మేడం, అంత అద్భుతంగా ఉంది ఇక్కడ. మరి వాళ్ళు టిఫిన్ చేశారా మీరు? చేసాం మేడం. ఏం తిన్నారు? బోండాలు, చట్నీ, ఉప్మా మేడం. ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? వనపర్తి మాది. నా పేరు జయమ్మ. 10 సంవత్సరాలు అయింది ధ్యానం చేయబట్టి. ఇక్కడికి వచ్చి నేను 3 ఏళ్ళు అయింది. ఇక్కడ అన్నదాన సేవలో నేను పాల్గొంటూ ఎంతో అద్భుతంగా ఈ సేవ చేస్తుంటే మాకు ఇంటి దగ్గర అయినా కూడా పిరమిళ్ళ దగ్గర ఎక్కువ చేస్తుంటా సేవ. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. మాకు అకామిడేస్ కానీ, ఉండడానికి కానీ, మాకు తినడానికి స్వీటు, 3-4 కూరగాయలు, భోజనము, పొద్దున టిఫిన్, ఉప్మా, బోండాలు, మరి ఉగ్గాని, బజ్జీలు. మాకు కోరిన తిండి ఎక్కడ లేదు, ఎక్కడ దొరకదు. మా పుట్టినలో కూడా మాకు ఎన్నడూ మేము కూడా ఇట్లా తినలేదు, మేము ఉండలేదు. మాకు ఆధ్యాత్మికంగా మా గురుగారు మాకు ఇచ్చిన వరం. మా స్త్రీలకు ఎంత అద్భుతంగా జీవిస్తున్నామంటే మేము అంత బాగుంటున్నాం. ఈ కడతాలంటే పుట్టినిల్లు మాకు. అయితే అమ్మ, ఇంతమందికి సేవ చేస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? వాళ్ళ నుంచి వచ్చే ప్రశంసలు వింటూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది? హ్యాపీగా ఉంది మేడం. నాకైతే ఎంత సంతోషంగా ఉందో. పెడుతుంటే అసలు ఇంకా వడ్డిద్దామంగా చేద్దామా అనిపిస్తుంది మేడం. ఎంత సంతోషంగా ఉంది మేడం. చాలా చాలా అద్భుతం మేడం. ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ ఆధ్యాత్మికం గురించి, ధ్యానం గురించి కానీ నాకైతే తనివి తీరదు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హలో, హలో, హాయ్ చెప్పు కెమెరాకి. ఏం పేరు నీ పేరు? నా పేరు దత్తా దివ్య తేజ్. ఏ క్లాస్ చదువుతున్నావు? నేను యూకేజీ. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు నువ్వు? నేను మొన్న వచ్చా. ఎలా ఉంది మరి ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా? చూసావు కదా, బాగుందా? బాగుంది. ఆడుకుంటావా ఇక్కడ గేమ్స్ అన్ని? ఆడుకుంటా. ఫుడ్ ఎలా ఉంది? సూపర్గా. ఈరోజు టిఫిన్ తిన్నావా? ఏం తిన్నావు? బోండా. మెడిటేషన్ కూడా చేస్తావు నువ్వు? ఎలా చేస్తావు చూపించు, చూపించు. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? షాయిన్పల్లి చంద్రకళ నా పేరు. ఇక్కడికి ఎన్నాళ్ళుగా వస్తున్నారు? ఇంతకు మించి 8 ఏళ్ళ కింద ఒకసారి వచ్చిపోయినా మేడం. మళ్ళీ ఇప్పుడు వచ్చిన. భోజనాలు అప్పుడైనా బాగుండాయి, ఇప్పుడైనా బాగుండాయి. టిఫిన్ తిన్నారా? తిన్నాం మేడం. ఏం తిన్నారు ఈరోజు? బోండాలు, ఉప్మా. థ్యాంక్ యూ అండి. హాయ్, ఏం పేరు నీ పేరు? ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాసా? ఎక్కడి నుంచి వచ్చావు? ఏం తింటున్నావు ఈరోజు నువ్వు? ఎలా ఉంది టేస్ట్? బాగుంది. మెడిటేషన్ చేస్తుంటావా? అలా గేమ్స్ ఆడుకున్నావా ఇక్కడ? అన్నీ ఆడుకున్నావా బాల వికాస్లో? ఎలా ఉన్నాయి గేమ్స్ అన్ని? బాగుంది. థ్యాంక్ యూ నాన్న. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు నాన్న? సాయి చైత్ర. ఎక్కడి నుంచి వచ్చావు? మహబూబ్ నగర్. ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd. బ్రేక్ఫాస్ట్ తిన్నావా? తిన్నా. ఏం తిన్నావు? బోండా, ఉప్మా. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. మరి బ్రేక్ఫాస్ట్ తో పాటు ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి కదా బాల వికాస్ లో, ఆడుకుంటున్నావా? ఆడుకోలే. ఇంకేమైనా శ్లోకాలు ఏమైనా చెప్తావు? మరి చెప్పు ఒకటి. ఉప్పు కప్పు రంగు, నక్క పొలకలండు, చూడ చూడ కాన వేడయ, పురుషులందుకున్న. అంతేనా? థ్యాంక్ యూ నాన్న. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మారం లక్ష్మీరెడ్డి, మాది బోధను, గురుగారు పుట్టిన ఊరు. నేను 15 years నుంచి ఇక్కడికి వస్తున్నాను. అసలు ఎక్సలెంట్ మేడం. అకామిడేషన్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఫుడ్ సెక్షన్లో పెళ్లి భోజనంలాగా పెడుతున్నారు. అసలు 2 పూటకు 2-3 రకాలు. అది మైసూర్ బజ్జీ, బోండా పెట్టడం ఒక ఎత్తు అయితే, ఉప్మా పెట్టడం ఒక ఎత్తు, దాంట్లో జీడిపప్పు వేసి పెట్టడం. అసలు నేను ఇంటి దగ్గర ఎప్పుడు సన్నరవ్వతో ఉప్మా చేయను. కానీ ఇక్కడ ఈరోజు ఏ రోజైనా సరే ఇక్కడికి వచ్చామంటే ఇంకా తినాలనిపిస్తుంది, కానీ వద్దనిపించట్లా. అంతా అమృతంలాగా పత్రిజీ మహిమ మనకు నేర్పించిన ధ్యానం, సజ్జన సాంగత్యం, క్రమశిక్షణ,
ఎంత ఎక్సలెంట్ అంటే ఏది చెప్పడానికి వీలు కాదు అసలు. ఫంక్షన్లకి మన ఇంట్లో నలుగురు చేసుకుందాం అంటే ఎంతో ఇబ్బంది పడతాము. ప్రతి పూట 4-5 రకాల కూరలు, 3 పూటలు పెళ్లి భోజనంలాగా అమృతంలాగా ఉంది మేడం. ఈరోజు ఎలా ఉందండి? ఎక్సలెంట్ అసలు. మైసూర్ బజ్జీ, జీడిపప్పు ఉప్మా చాలా బ్రహ్మాండం. 15 సంవత్సరాల నుంచి అమృతం రాకపోతే ఫీల్ అవుతాం ఇంట్లో, వీలు కాకపోతే ఎప్పుడన్నా 1 సంవత్సరం. మొత్తం 11 డేస్ ఉంటాను నేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ చాలా. నమస్తే అండి, నమస్తే మేడం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు నిర్మల మేడం. నాది నాగర్కర్నూలు జిల్లా. మేము శాకాహారి, ఫస్ట్ 20 సంవత్సరాల నుంచి శాకాహారి మేడం. అయితే ఇంకా బ్రహ్మంగారి టెంపుల్ కట్టినాం మేము ఊర్లో, అందువలన శాకాహారులం మేము. అట్లా ఈ ధ్యానం అనేది అంటే మాకు తెలియదు, అంటుంటే వింటున్నాం కానీ తెలియదు. మేము వచ్చి 6 నెలలే అవుతుంది మేడం. కానీ చాలా ఒక తల్లి తండ్రి చూసుకోలేనంత ప్రేమ, చాలా బాగుంది మేడం. టైంకి ఇప్పుడు ఏ దేవుని కాడి గుడికి వెళ్ళినా మనకి ఏంటంటే ₹1 డబ్బులు ఖర్చు పెట్టింది ఏది రాదు. చిన్నపిల్లకి చాక్లెట్ కూడా రాదు మేడం. ఇక్కడ మనకు అన్ని వసతులు చాలా బాగున్నాయి మేడం. మరి వాళ్ళు టిఫిన్ తిన్నారా? తిన్నాం మేడం. అన్ని తిన్నారు? ఉప్మా బోండా తిన్నాం మేడం. ఎలా ఉంది? చాలా బాగుంది మేడం, బ్రహ్మాండంగా ఉంది. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శ్రీనివాస్ అని మేడం. మేము కర్ణాటకలో చిక్కుళ టౌన్ నుంచి వచ్చాము. ఇది ఫస్ట్ టైం వస్తూ ఉన్నాను నేను. చాలామంది మా ఊర్లో చాలామంది మెడిటేటర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఎవడనూ కైలాసపురి కడతాలకు పోవాలి, పోయి ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుంది అని. నేను దిస్ ఈజ్ ఫస్ట్ టైం వచ్చిండేది. ఇదే వచ్చి చూస్తున్నట్లే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంతమందికి ఇంత మేనేజ్మెంట్ అంతా ఎంత బాగా చేస్తున్నారో ఏమేంటని. ఈ ధ్యానం అనేది అంత శక్తి ఇస్తుంది అనేది దీని నుంచి నాకు తెలిసింది మేడం. ఈరోజు నేను ఉప్మా మరి మా మంగళూరు బజ్జీ తినిన దానికి చాలా ఖుషి అయ్యా. నిండి బాగా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. కడుపు నింకా తిన్నాము, బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. మా ప్రకాశం జిల్లా అమ్మ. నేను వచ్చి 22 తారీఖు వచ్చాను. కానీ టిఫిన్లో బాగుంటుంది, మధ్యాహ్నం భోజనం కూడా బాగుంటుంది. స్వీట్లు కానీ రేపు నైట్ అంతమంది చపాతీ చేయటం అంటే సామాన్య విషయం కాదు. చపాతీ. టిఫిన్ ఏం తిన్నారు సార్? ఈరోజు మైసూర్ బోండా, ఉప్మా. ఎలా ఉన్నాయి రుచి? బాగుంది అమ్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు జి తిమ్మప్ప. బళ్ళారి డిస్టిక్, బళ్ళారి జిల్లా, బళ్ళారి తాలూకు సిరువారు గ్రామం నుంచి వచ్చినాము. మనం కర్ణాటకలో చాలా మంది వచ్చినారు. ఏంటంటే 1000 మంది వచ్చినారు. ఎందుకంటే ఈడ జరిగేటట్లు చూస్తే మా కಣ್ಣకే సాలదు, అట్లా ಅయింది. ಕನ್ನಡ చెప్తామಾ? ಹೇಳ್ಬೇಕಂತಂದರೆ ನಮ್ಮ ಪತ್ರಿಜಿ ತಾತ ಗುರುಗಳು ಅಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿ ನೀಡಿಕೊಟ್ಟು ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಧ್ಯಾನದಲ್ಲಿ ಒಂದು ಯೋಗವನ್ನು ಸ್ಥಾನ ಎಲ್ಲ ಮಾಡಿಕೊಟ್ಟು ಇದಕ್ಕೆ ಅವರಿಗೆ ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು. ಅವ್ರದಲ್ಲಿ ನಮ್ಮ ಅನಿಸಿಕೆ, ನಮ್ಮ ಆತ್ಮದ ಅನಿಸಿಕೆ ಕೋರಿಕೆ ಹೋಗಂದ್ರೆ ನಮ್ಮ ಪತ್ರಿಜಿ ತಾತನವರು ಇನ್ನೂ ಒಂದು 10-15 ವರ್ಷ ಇದ್ದಿದ್ರಿಂದ ನಮ್ಮ ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿ ಇನ್ನೂ ಸಾಕಷ್ಟು ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಇನ್ನೂ ಅದ್ಭುತವಾಗಿ ನಡೆಯುತ್ತಿತ್ತು. ಯಾಕಂದರೆ ಒಂದು ದೊಡ್ಡ ಎಂಥ ರಾಜಕೀಯ ವ್ಯಕ್ತಿಗಳಾದ್ರೂ ಇಷ್ಟು ಮಾಡೋಕ್ಕೆ ಅವ್ರಲಿಂದ ಸಾಗಿಸೋದು ಆಗಲ್ಲ. ಯಾಕಂದರೆ ಅವ್ರವ್ರ ಕುಟುಂಬಕ್ಕೆ ಅವರವರು ಸಂಸ್ಥೆಗಳಿಗೆ ಜೋಬಿ ತುಂಬಿಸ್ಕೊಂತಾರೆ ಅಷ್ಟೇ ಆಗಲಿ. ಇಂಥ ನಮ್ಮ ಪತ್ರಿಜಿ ತಾತನಗಳು ಒಂದು ಫುಡ್ ಆಗಲಿ, ಒಂದು ಪ್ರವಚನ ಆಗಲಿ, ಒಂದು ಆರ್ಕೆಸ್ಟ್ರಾ ಆಗಲಿ, ಪ್ರತಿಯೊಂದು ಇಂಥ ಫ್ರೀಯಾಗಿ ಅದ್ಭುತ ಧ್ಯಾನದಲ್ಲಿ ಒಂದು ದುಡ್ಡು ಇಲ್ದಂಗೆ ಅದ್ಭುತ ಧ್ಯಾನವನ್ನು ನಡೆಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅಂದರೆ ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ಹೇಳಿದ್ರೂ ನಮ್ಮ ಸಾಲದು. సార్ నాస్టా ఎలా ఉంది మరి ఈరోజు? నాస్టా అద్భుతವಾಗಿ ಚೆನ್ನಾಗಿದೆ ಮೇಡಮ್. ఏం పెట్టారు? ఇప్పుడు పొద్దున ಇದು ಬೋಂಡಾ, ಚಟ್ನಿ, ಉಪ್ಪಿಟ್ಟು, ಅದ್ಭುತವಾದ ನಾಷ್ಟದಲ್ಲಿ ಏನು ಡಿಫ್ರೆನ್ಸ್ చేయలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ನಮಸ್ತೆ ಮೇಡಮ್. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? ನನ್ನ ಹೆಸರು ಉಮಾದೇವಿ ಅಂತ. ನಮ್ಮದು ಬಳ್ಳಾರಿ ಡಿಸ್ಟಿಕ್ಕು, ಸಿರ್ವಾರ, ಕಪ್ಕಲ್ ಸಿರ್ವಾರ ಅಂತ ನಮ್ಮೂರು. ನಾವೆಲ್ಲ ಒಂದು 20 ಜನ ಬಂದಿದ್ದೀವಿ. ಭಾಳ ಚೆನ್ನಾಗೈತೆ ನಮಗೆ. ಈ ಧ್ಯಾನದ ಬಂದು ನಾವು 5 ವರ್ಷ ಆಯಿತು ಮೇಡಮ್. ನಾವು ಭಾಳ ನಮಗೆ ಭಾಳ ಕಷ್ಟಗಳು, ಭಾಳ ನಾವು ಧ್ಯಾನದಿಂದನೇ ಇದ್ರೆ ನಾವು ಮುಕ್ತಿಯಾಗಿದ್ದೀವಿ. ಭಾಳ ಮನಸ್ಸಿಗೆ ಆನಂದ, ಸಂತೋಷ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗೈತೆ ಮೇಡಮ್. ನಾವು ಬೆಳಗ್ಗೆ ಟಿಫನು ಚಟ್ನಿ ಭಾಳ ಚೆನ್ನಾಗೈತೆ. ಇದಿಷ್ಟು ಮಾಡಿಕೊಟ್ಟಂಥ ಮಾಸ್ಟರ್ಗಳಿಗೆ ಒಂದು ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్కారం మేడం. మేడం మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మంజుల మేడం. బిజ్నపల్లి మండల్, షాయన్పల్లి మేడం మాది. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందని నేను అసలు ఎప్పుడు ఊహించుకోలేదు కనుక నేను ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన మేడం.
అసలు చాలా చాలా బాగుంది. నేను మా ఫ్యామిలీతో ఇట్లా అందరినీ తీసుకురాకపోతే కానీ రాత్రి మొత్తం అదే అనుకుంటున్నాను మేడం. నేను మాత్రం మరి ఇక్కడ ఏర్పాట్లు, వసతులు, సౌకర్యాలు అన్ని చూసారా? అన్ని బాగున్నాయి మేడం. ఇక్కడ సేవ చేసిన వాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. బాగా చేస్తారు అంతా. ఎక్కడన్నా మేము కూడా చేద్దామని హెల్ప్ చేద్దామని చూస్తున్నాం కానీ ముందే బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అది తెలిసింది మేడం మాకు. టిఫిన్ తిన్నారా ఈరోజు? మేడం ఉప్మా తిన్నాం, బోండా తిన్నాం మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్ కేమ్ హియర్. వెరీ కంగ్రాచులేషన్ టు పత్రిజీ సార్. ఈజ్ వండర్ఫుల్ అండ్ అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. అండ్ మరో షిరిడి క్షేత్రం అయ్యేటట్టుగా నాకు తోస్తుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ అకామిడేషన్ వెరీ గుడ్. టిఫిన్ ఎలా ఉంది సార్? టిఫిన్ అద్భుతం, చాలా వండర్ఫుల్ టేస్ట్. ఈరోజు ఏం పెట్టారు టిఫిన్? ఈరోజు ఉప్మా, నెక్స్ట్ మైసూర్ బజ్జీ. వెరీ గుడ్ టేస్ట్ అండ్ అకామిడేషన్ వెరీ గుడ్ అండ్ ఆల్ ఆర్ ఈక్వల్ టు ఫెసిలిటీస్ ఆర్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్, ఏం పేరు నీ పేరు? నా పేరు మేఘన. ఎక్కడి నుంచి వచ్చావు? నేను బళ్ళారి నుంచి వచ్చాను. ఏ క్లాస్ చదువుతున్నావు మేఘనా? నేను 7th క్లాస్ జరుగుతున్నాను. ఇక్కడికి ఎన్నాళ్ళుగా వస్తున్నావు? 2 సార్లు. ఎలా ఉంది ఇక్కడ అంతా? బాగుంది. ఆడుకుంటున్నావా? అవును, ఆడుకున్నాను. మెడిటేషన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నావా? అవును, చేస్తున్నాను. అయితే ఇక్కడ చాలా మంచిది ఉంది. ఇక్కడికి వస్తే ఒక రిసార్ట్కి వచ్చేటట్లు అయిపోతుంది నాకు. ఇంకా అవునా? మరి ఫుడ్ ఎలా ఉంది ఈరోజు? టిఫిన్ ఎలా ఉంది చెప్పు. బాగుంది. టిఫిన్ కూడా చాలా టేస్ట్గా ఉంది. ఏం తిన్నావు ఈరోజు? ఈరోజు ఉప్మా మడి చట్నీ తిన్నాను. ఎలా ఉంది టేస్ట్? ಬಾಗುಂದಿ ಟೇಸ್ಟ್ ಚಾಲ ಮಂಚಿದು ఉంది. ಅಂದರೆ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಇಲ್ಲಿಗೆ ಬಂದರೆ ಸೇಮ್ ಒನ್ ಟೈಪ್ ಒಂದು ದೊಡ್ಡ ರೆಸಾರ್ಟಿಗೆ ಬಂದಂಗೆ ಫೀಲ್ ಆಗ್ತೈತೆ. ಸೊ ಇಲ್ಲಿ ಮಕ್ಕಳಿಗಂತ ಬಾಲ ವಿಕಾಸ ಕೂಡ ಇದೆ. ಅಲ್ಲಿ ಕೂಡ ನಮ್ಮನ್ನು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊತಾರೆ ಟೀಚರ್ಸ್. ಆದರೂ ಕೂಡ ನಮ್ಮನ್ನೇನು ಹೊಡಿಯಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಮತ್ತು ಫುಡ್ ಬಂದುಬಿಟ್ರೆ ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್. ಇಲ್ಲಿ ನಾವು ಎಲ್ಲೇ ಹೋಗಿ ದುಡ್ಡು ಕೊಟ್ಟು ಊಟ ಮಾಡಿದ್ರೆ ಇಷ್ಟೆಲ್ಲ ಸಿಗಲ್ಲ. ಸೊ ಇಲ್ಲಿ ಅಷ್ಟು ಟೇಸ್ಟಿಯಾಗಿರೋಂಥ ಊಟ ಸಿಗ್ತಿದೆ. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ನಿಮಗೆ ಇವೆಲ್ಲ ಮಾಡ್ತಿರೋದಕ್ಕೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್. ನಮಸ್ತೆ ಅಂడి. ನಮಸ್ತೆ ಮೇಡಮ್. ಮೇಡಮ್ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? ನೀಲಾವತಿ. ನಮ್ಮ ಪೇರು ನೀಲಾವತಿ. ನಮ್ಮೂರು ಬಳ್ಳಾರಿ ಹತ್ರ ಶಿರವಾರ. ನಾವು ಧ್ಯಾನಕ್ಕೆ ಬಂದು ಈಗ 1 ವರ್ಷ ಆಯ್ತು. ನಮಗಿಷ್ಟು ಪತ್ರಿಜಿ ತಾತ ಗುರುಗಳು ಧ್ಯಾನ ತಂದು ಭಾಳ ಕೋಟಿ ಕೋಟಿ ಧನ್ಯಗಳು ಆತಗ. ನಾಷ್ಟ ಎಟ್లా ఉంది ఈరోజు? ನಾಷ್ಟ ಸೂಪರ್ ಆಗಿತ್ತು. ಇಡ್ಲಿ, ಚಟ್ನಿ, ಬೋಂಡಾ ಸೂಪರ್ ಆಗಿತ್ತು. ನಿನ್ನೆ ಸೂಪರ್ ಆಗಿತ್ತು. ಇಷ್ಟು ಮಂದಿಗೆ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿರಲ್ಲ ಅವರಿಗೆಲ್ಲ ಕೋಟಿ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హలో. హలో, హాయ్ అక్క. నీ పేరేంటి? భువనేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చావు? మేము బోధన్ నుంచి వచ్చాం. అక్కడనే జన్మస్థలం పత్రిజీ గారిది. ఆయన చాలా మంచిగా చెప్తారు. జ్ఞానము అవి అన్నీ, శ్వాసతో దాస అని అన్నీ చెప్పాడు చాలా చక్కగా. ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి అవుతలేదు, అలా చాలా చక్కగా ఉన్నాయి అన్నీ. ఫుడ్ అవి ఇవి అన్నీ మంచిగా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ తిన్నావా ఈరోజు? తిన్నా. ఏం తిన్నావు? వడ. ఎట్లా ఉంది? బాగుంది. ఆడుకుంటావా? ఫుల్ ఎంజాయింగ్ అనమాట. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్ మేడం. మీ పేరేంటి? లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? బోధన్. ఇక్కడికి ఎన్నాళ్ళుగా వస్తున్నారు? 3 years నుంచి వస్తున్నా మేడం. ఎట్లా ఉందండి ధ్యాన ప్రయాణం అంతా? బాగుంది. అసలు ఇంట్లో ఒకరికి చేసి పెట్టుకోవాలంటేనే ఎంత చిరాకు వస్తుంది. ఇక్కడ ఇంతమందికి చాలా బాగా చేస్తున్నారు మేడం. వాష్రూమ్స్ కానీ, ఫుడ్ కానీ, ఎక్కడైనా కానీ చాలా బాగుంది. టిఫిన్ తిన్నారా ఈరోజు? తిన్నాం మేడం. ఏం తిన్నారు? 2 బోండాస్, ఉప్మా. ఎట్లా ఉన్నాయి టేస్ట్? చాలా బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆదోని నుంచి వచ్చినాము. మా పేరు లక్ష్మి. మేము ఇక్కడికి వచ్చేదాకా మాకు ఇష్టమే లేదు. మా అక్క తీసుకొని వచ్చింది. మాకైతే చాలా బాధ వచ్చింది వచ్చేదాకా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా అంటే ఒక నరకాన్ని నుంచి స్వర్గానికి వచ్చినట్లు అయిపోయింది. అంటే అన్ని సౌకర్యాన్ని బాగానే ఉంది. ఒక ఫీలింగ్స్ ఏమో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాము. తిన్నారా? టిఫిన్ తిన్నారా? టిఫిన్ తిన్నాను మేడం. ఏం తిన్నారు ఈరోజు? ఇది బోండాలు, ఉప్మా. ఎట్లా ఉన్నాయి టేస్ట్? బాగుంది మేడం, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ನಮಸ್ತೆ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ನಾವು ಬಳ್ಳಾರಿಯಿಂದ ಬಂದಿವಿ. ನನ್ನ ಹೆಸರು ಕಾಮಾಕ್ಷಮ್ಮ. ఇక్కడికి కడతాలకి ఎన్నాళ్ళుగా వస్తున్నారమ్మా? ఈ తడవే ఇంకా వచ్చిండేది, ఇప్పుడే ఇంకా వచ్చిండేది. మరి ఇక్కడ సౌకర్యాలు, వస్తువులు కానీ, ఫుడ్ కానీ ఎలా ఉందమ్మా? అంతా బాగుంది. అంత బాగా చేసినాడు తాత, అంత బాగా చేసినాడు తాత. కోటి కోటి నమస్కారಗಳು. నాస్టా చేశారా? బాగా చేశారు. అంత ఏం తిన్నారు? ఇప్పుడు ఉప్పిట్టు, చట్నీ, బోండాలు. ఎట్లా ఉంది రుచి? బాగుంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే మేడం. ముందుగా మా గురువు గారికి కృతజ్ఞతలు. ఇంటికాడ ఏమంటారంటే తెల్లగడ్డ వేస్తేనే రుచి వస్తుంది, ఎర్రగడ్డ వేస్తేనే రుచి వస్తుంది, లేకుంటే రుచి రాదు అంటారు.
ఈ రుచి ఎక్కడ వచ్చింది మేడం? యోగుల శక్తి, మన గురువుగారు శక్తి. ఇక్కడ తినిపోయిన ఫుడ్ మళ్ళీ తిరిగి రావాలా, ఫుడ్ కోసమైనా రావాలా, అంత టేస్టీగా ఉంది మేడం. ఏం తింటున్నారు ఈరోజు మరి? ఈరోజు బోండా, చట్నీ, పొంగలం, ఉప్మా, అంత రుచిగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ ಯು ಸೋ ಮಚ್. ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ. ನಮಸ್ಕಾರ ಮೇಡಮ್. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? ಕನ್ನಡ ತಾಳೂರು. ನಾವು ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲದು ವ್ಯವಸ್ಥೆ ನೋಡಿದಕ್ಕೆ ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಉಪ್ಪಿಟ್ಟು ಟಿಫಾನು ಚೆನ್ನಾಗೈತಿ, ಊಟನೂ ಚೆನ್ನಾಗಿತ್ತು. ನಿನ್ನೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದ್ವಲ್ಲ, ಆರಾಮಾಗೈತಿ. ಎಲ್ಲ ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ವ್ಯವಸ್ಥೆ ಚೆನ್ನಾಗೈತಿ, ಭಾಳ ಚೆನ್ನಾಗೈತಿ ಮೇಡಮ್. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బళ్ళారి మ్యామ్. నమ్మది అందరూ బాగుంది, భుజం బాగుంది. బాగా మెడిటేషన్ చేస్తాను, డైలీ చేస్తాను. 5 o'clock చేస్తాను డైలీ మెడిటేషన్లో. గుడ్ న్యూస్నే వస్తుంది. ఈరోజు ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్? మేము బాగుంది మ్యామ్. ఏం పెట్టారు ఈరోజు? మేము ఈరోజు బోండాలు ఉప్మాలో పెట్టాము. మై ఫేవరెట్ మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్ మేడం. ఏం పేరు నీ పేరు? దీక్ష. ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? బళ్ళారి. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. టిఫిన్ తిన్నావా ఈరోజు? తిన్నాను. ఏం టిఫిన్ తీసావు? బోండా, పొంగల్, చట్నీ. ఎట్లా ఉంది రుచి? చాలా బాగుంది. మరి ఇక్కడ గేమ్స్ కూడా ఆడుతున్నావు బాల వికాస్లో? ఆడుతున్నా. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తావా నువ్వు? వస్తా. మెడిటేషన్ చేస్తావా? చేస్తున్నా. ఎట్లా చేస్తావు చూపించు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? బళ్ళారి. పేరేంటి? ఈరమ్మ. ఇక్కడ ಕಡ್ತಾಲ್ಗೆ ಎಣ್ಣೆಳುగా వస్తున్నారు. ಇದು ಸೇವ್ ಮಾಡಕ ಎಲ್ಲ ಇದೈತೆ ಆರೋಗ್ಯವು ಎಲ್ಲ ಇದು ಇಷ್ಟು ಇದು ಆಗ್ಬೇಕಾದ್ರೆ ಇದನ್ನ ಅಂತ ఎట్లా అనిపిస్తుంది? ಇದು ಇಷ್ಟು ದಾಸೋಹ ನಡೆಸ್ಬೇಕಾದ್ರೆ ತಾತಂದು ಒಳ್ಳೆ ಇದೆ ಸೇವೆ ಅಂತ ಹೇಳಿದ್ ನಾನು. నాస్టా చేశారా? ನಾಷ್ಟ ಸೂಪರ್. ಮನೆಗನ ಮಾಡಕ್ಲಿ ಮೇಡಮ್ ಹಂಗ ಇಲ್ಲಿ ನಾಷ್ಟ ಸೂಪರ್. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ಸೇವೆ ಮಾಡೋದು, ಧ್ಯಾನ ಮಾಡೋದು ಎಲ್ಲ ಮಾಡ್ತೀವಿ ಮೇಡಮ್ ನಾವು. నమస్తే మేడం. జిల్లా నుంచి వచ్చాము. కాశీ అన్నపూర్ణేశ్వరి ఇక్కడే ఉద్భవించినట్టుగా అందరికి చాలా సప్లై చేశారు. ఆ సప్లై చేసిన వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు. టిఫిన్ తిన్నారా అమ్మా ఈరోజు? చాలా బాగుంది టిఫిన్. థ్యాంక్ యూ అమ్మా. హలో, ఎలా ఉన్నారు అందరూ? ఎక్కడి నుంచి వచ్చారు? టిఫిన్ తిన్నారు అందరూ? ఏం టిఫిన్ తిన్నారు? ఎట్లా ఉంది టిఫిన్? ఎట్లా ఉంది? చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్కారం మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నాగరాజు, బళ్ళారితో వచ్చారు. ఇక్కడికి ఎన్నాళ్ళుగా వస్తున్నారు సార్? ఏం ఇక్కడికి కడతాల్కి ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు? ఫస్ట్ వచ్చారు. ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? మరి ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడ, అన్ని ఫెసిలిటీస్ కానీ అన్ని ఇతర ఫుడ్ కానీ ఎలా ఉన్నాయి సౌకర్యాలని? చాలా బాగుంది. మరి ఇక్కడ సేవ చేసే వాళ్ళ నుంచి సర్వీసెస్ కానీ ఎలా ఉన్నాయండి ఇక్కడ ఫుడ్ సెక్షన్ లో? ధ్యానము ఎలా బాగుంది. అక్కడ పైన పిరమిడ్ ఉంది కదా, పైన ధ్యానం చేసాము. అంత బాగుంది. టిఫిన్ ఎట్లా ఉంది ఈరోజు? చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు మాది. ఇందిరమ్మ. ఇక్కడికి ఎన్నేళ్ళుగా వస్తున్నారమ్మా? 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏదైనా సేవా విభాగాల్లో ఉన్నారా మీరు? ఏం చేస్తూ ఉంటారు? ధ్యానం చేస్తాము, ఇంట్లో వంట చేసుకుంటాము, పిల్లలకి చేసి పెడతాము. ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ ఏదైనా సేవా విభాగాల్లో మీరు పాల్గొనలేదు? ఇంకా చేయలేదు, చేస్తాం. కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాం కదా, కొంచెం తెలియదు మాకు ఇట్లా అని కొంచెం తెలుస్తుంది. సేవ చేయాలని ఇష్టం ఉంది అది. కానీ ఇక్కడ భోజనాలు, టిఫిన్లు అసలు మన ఇంట్లో కూడా చేసుకోవేమో, ఇంత అద్భుతంగా చేస్తున్నారు అసలుకు. వాళ్ళకు చేసిన వాళ్ళకు, వడ్డించే వాళ్ళకు నాకు వాళ్ళని చూస్తుంటే అంత సంతోషంగా ఉంది. వాళ్ళు చేసి టిఫిన్ తిన్నారమ్మా? తిన్నాం, ఇప్పుడే ఉప్మా తిన్నాను. ఎట్లా ఉందమ్మా? బాగుంది. అసలు మన ఇంట్లో కూడా చేసుకోమేమో, అంత రుచిగా చేసినారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చేసి పెడుతున్నారంటే గ్రేట్ అసలు. భగవంతుడు చల్లగా చూడాలి, అందరిని చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి? విజయలక్ష్మి, విజయవాడ నుంచి వచ్చాను మేడం. 2012 నుంచి ధ్యానం చేస్తున్నాను. నా ముందుకు వచ్చిన పని ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తాను.
ఇంతకుముందు ధ్యానంలోకి రాకముందు ఆలోచిస్తూ ఉండేదాన్ని, నేను ఎందుకు ఏం తప్పు చేయలేదు, నన్ను ఎందుకు ఇలా ప్రతి ఒక్కరు అంటున్నారు అని ఆలోచిస్తూ ఉండి బాధపడేదాన్ని. కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. నాకు అంతకుముందు తలనొప్పి ఉండేది, లైఫ్ లాంగ్ వాడాలన్న మందులు. ఇందులోకి నాకు అనుకోకుండానే ఎవరు పాంప్లెట్ ఇవ్వలేదు, ఎవరు చెప్పలేదు ధ్యానంలోకి రమ్మని. ఒకరోజు మనవరాలు తీసుకొని పాలపేటకని వెళ్తుంటే పక్కన వాళ్ళు ఇద్దరు మేడంలు రజిత గారు రాణి గారు అని కృష్ణలంకలో ఉంటారు. సో ఎక్కడికమ్మా వెళ్ళొస్తున్నారని స్నాక్స్ ఇచ్చినాయి, తినలేదు. వాళ్ళు చేతిలో పట్టుకొని మాట్లాడుకుంటున్నారు. ఏంటి మేడం ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే పక్కన పిరమిడ్ ఉంది ధ్యానం జరుగుతుంది అన్నారు. ఒక ముక్క చెప్పారు, వదిలేశారు. నేనే వెళ్ళి గబగబా వెళ్ళి ఆ పిరమిడ్లో ధ్యానం జరుగుతుంటే వాణి గారు క్లాస్ చెప్పారు. ఆ రోజు ఆవిడ ఒక్క ముక్క పట్టుకొని ఇప్పటి వరకు శ్వేత సాయి పిరమిడ్ కృష్ణలంక విజయవాడ ఇప్పటి వరకు ధ్యానం కొనసాగిస్తున్నాను మేడం, వదలకుండా. ఆ అందజేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సంతోషం అమ్మా. టిఫిన్ తిన్నారా? తిన్నాను మేడం. చాలా ఏం చేశారు ఈరోజు? మైసూర్ బజ్జీను, ఉప్మా, చట్నీ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ನಮಸ್ತೆ ಮೇಡಮ್. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? ರುದ್ರಮ್ಮ ಅಂತೇಳಿ ನಾವು ಬಳ್ಳಾರ್ಲಿದ್ದ ಬಂದೀವಿ. ಧ್ಯಾನ ಕಲಿಸ್ಕೊಟ್ಟಿರೋ ಪತ್ರಿಜಿ ತಾತ ಅವರಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು. ನಮ್ಮ ಸಂಸಾರ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕಂದ್ರೂ ನಮ್ಮ ಆ ತಾತಂದೆಲ್ಲ ಹೇಳ್ಕೊಟ್ಟಿರೋ ದಯದಿಂದನೇ ನಮಗೆ ಇದೆಲ್ಲ ಆಗಿರೋದು. ಊಟನೂ ಚೆನ್ನಾಗಿದೆ. టిఫిన్ ఎట్లా ఉందండి? బాగుంది. ఏం తిన్నారు? బజ్జీ, చట్నీ, ఉప్పిట్టు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. గుంటూరమ్మ. మేము వచ్చి వాళ్ళకి 8 రోజులు. ఫస్ట్ రోజే వచ్చాము. ఇట్లా ఉంటుందని ఫస్ట్ రావటం, ఇప్పుడే ఇంతవరకు తెలవదు. తెనాలి వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చాము. రాంబాబు గారు అని ఆయన చెప్పాడు, వచ్చాము. సూపర్గా ఉందమ్మా. ఇంతమందికి ఆ నాయన నిజంగా చెప్పుకోకూడదు, అట్లా పెడుతున్నాడు. అందరు చల్లగా చూడాలి నాయన్ని. తిన్నారా అమ్మ? మరి తిన్నమ్మా. బోండా తిన్నాం. ఏం తిన్నారు? బోండా తిన్నాం. ఎట్లా ఉంది రుచి? ఎట్లా ఉంది? సూపర్గా ఉంది. ఇంతమంది జనానికి అసలు ఎంత సూపర్గా పెడుతున్నాడు. ఇంత భోజనాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్ట తినేరుగా అమ్మ. చల్లగా తిని చల్లగా వెళ్ళి వస్తాం. థ్యాంక్ యూ అమ్మా.